మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో మేము కూడా చేసుకుంటాము. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేదు. నెక్స్ట్ వీకెండ్ చేసుకున్నాననమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ మంచిగా ముందు మాప్ పెట్టేసి మంచిగా ముగ్గేసుకున్నాను. అలా ముగ్గేసుకుంటేనే ఒక ఫెస్టివల్ వైబ్ వస్తుంది కదా! ఇంకా అందుకోసం నేను మలకల ముగ్గైతే వేశాను. ఇంకా మార్నింగే లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానం చేసేసి ఇంట్లో దేవుడి ఫొటోస్ దగ్గర దీపారాధన చేసేసుకొని శారీ అయితే కట్టేసుకున్నాను. మళ్ళీ ప్రసాదాలు అయ్యాక శారీ కట్టుకోవడము అంటే టైం చాలా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా నీట్‌గా ముందే శారీ డ్రేప్ చేసేసుకుంటే పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకోవచ్చని ఇంకా ముందే అన్నం వండేశాను. పులిహోర కోసం, పెరుగన్నం కోసం ఇంకా బెల్లన్నం కోసం అని చెప్పేసి పులిహోర కోసం అని చెప్పేసి తీసి పక్కన పెట్టాను. చల్లగా అయిపోతుంది కదా అని ఇంకా పెరుగన్నము బెల్లన్నం ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ టైం కూడా ఇలానే చేసుకున్నాను. కాకపోతే అప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేశాను. చాలా మిగిలిపోయాయి అనమాట. ఎందుకంటే మనకు హైదరాబాద్లో అంతా ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఉన్న చిన్న సర్కిల్లో అందరికి ఇచ్చినా సరిపోదు మిగిలిపోయింది. సో ఈసారి కొంచెమే చేశాను. ఇంకా మీన్వైల్ వడల కోసం అని చెప్పేసి కూడా ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. ఆ లోపు నేను పులిహోర కోసం అని పసుపు ఇంకా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టాను. చల్లగా అయిపోతుంది కదా అని ఇంకో స్టవ్ పైన పెరుగన్నం అయితే అవుతుంది. ఇంకా వడలైతే నేను ఎప్పుడు టీ స్టైనర్తోనే వేస్తాను. చేతితోనే ఎప్పుడు వేసే సాహసం చెయ్యలేదనమాట. భయం వేస్తుంది చిల్లుతుందేమో అని చెప్పేసి. ఆ రోజు ఉన్న హడావిడికి ఇంకా పిండి కూడా కొంచెం లూజ్ అయింది. అయినా కూడా బాగా వచ్చాయి అనమాట. మరీ బాగా కాదు, కొంచెం లూజ్ అయింది అంతే. ఇంకా అదే ఇక్కడ అందరూ పెట్టుకుంటారు. అదే మా ఊర్లో మా ఇంటి దగ్గర మాది మంచిర్యాల దగ్గర రామకృష్ణపురం అనమాట. అక్కడైతే అందరూ మాకు సంతోషమాత టెంపుల్ ఉంటుంది. మనం ఇంకా అమ్మవారికి పెట్టే సామాన్ అన్నీ తీసుకొని వెళ్ళామనుకోండి మంచి టెంపుల్లో అయ్యగారే చేస్తాడనమాట. మా మమ్మీ అయితే ఎప్పుడు అలానే చేసుకుంటుంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి. అంతే మేము టెంపుల్‌కి వెళ్ళి అక్కడ చేసుకోవడమే అలవాటు. ఇంకా ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చాకనే నేను ఇంట్లో పెళ్ళయ్యాక ఇలా చేస్తున్నాను. అక్కడ టెంపుల్‌కి వెళ్ళి చేసుకున్నాం అనుకోండి మనకైతే చాలా పని తగ్గిపోతుంది. జస్ట్ మనం సామానన్నీ తీసుకొని వెళ్ళామనుకోండి ప్రసాదం చేసుకొని అయిపోతుంది. అదే ఇంట్లో అయితే మనం అన్నీ రెడీ చేసుకునేసరికి చాలా టైం వేస్ట్ అయిపోతుందనమాట. టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ కాదు. మనం ఇంట్లో ప్రశాంతంగా అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటాము. కానీ నేను ఇలా వర్కింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైపోతుంది. లీవ్ పెట్టుకుంటే ఏం కాదు కానీ ఇలా కొంచెం లేట్ లాగిన్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని చేస్తే ఆ టైం మనం అడిగిన టైంలోపు పూజ, ప్రసాదాలు, వాయినాలు అన్నీ అయిపోవాలంటే మస్తు హడావిడి ఉంటుందన్నమాట. నేనైతే అందుకోసమే నేను ఎప్పుడు అమ్మవారిని రెడీ చేయలేదు. నా దగ్గర అమ్మవారి ఫోటో ఉంటుంది అష్టలక్ష్మిలది. అదే పెట్టుకుంటాను. అండ్ నా దగ్గర చిన్న లక్ష్మీదేవి వెండి విగ్రహం ఉంది. వెండి విగ్రహం కూడా పెట్టుకొని సింపుల్‌గా చేసేసుకుంటాను అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళని రమ్మనొచ్చు హెల్పింగ్‌కి. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మన మీద చేసేసుకుంటే అయిపోతుంది కదా, అంత దూరం నుంచి వాళ్ళని పిలిపియాలా అని చెప్పేసి నేను బావ ఇద్దరమే చేసేసుకుంటాము. ఇంకా ఫాస్ట్‌గా సేమియా కూడా చేసేస్తున్నాను అనమాట. అంటే ఒక్కడే దాంట్లో 4కి పోపు పెట్టేశాను. ఇంకా సేమియా అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా బావ దేవుడి కోసం పూలు కుచ్చుతున్నాడు. నేను కలశంని అయితే రెడీ చేస్తున్నాను. ఇలా సింపుల్‌గా వెనకాల డెకర్ ఏం కాదు, జస్ట్ DIY లోటస్ లాగా చేసి పెట్టేసుకుని ఇలా సింపుల్‌గా అన్ని ప్రసాదాలు పెట్టేసి వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గోల్డ్ అయితే తీసుకుంటారు. అంటే తీసుకోవాలని రూల్ ఏం లేదు. కానీ ఇయర్లీ వన్స్ అయినా అలా మనం గోల్డ్ తీసుకుంటే కొంచెం సేవింగ్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి అదే ఐడియాతో నేను లాస్ట్ టైం గోల్డ్ కాసు తీసుకున్నాను. ఇంకా ఈసారి అయితే పెద్ద టెండరే వేశాను. ఇవన్నీ మా ప్రసాదాలు అనమాట నేను చేసినవి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది. తీసుకొచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్ అయితే కలశానికి వేశాను. ఇది షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసిన స్నిప్పెట్ చాలానే చూశాను. కానీ అందులో ఫైనల్ చేసింది మాత్రం ఒకటి ఉంది. అందులో అమ్మవారు వచ్చారనమాట బ్యాంగిల్స్ పైన. అందుకోసం అని చెప్పేసి నాకు నచ్చి తీసుకున్నాను. మీరేం తీసుకున్నారు వరలక్ష్మి వ్రతం కోసం కామెంట్ చెప్పండి. ఇంకా పూజకు కావాల్సిన సామాన్ అంతా దగ్గర పెట్టేసుకున్నాను. ఎవ్రీ టైం లేవకుండా ఇంకా చిన్న లోటస్ లాగా ఉంది కదా, అది DIY చేశాను. అందులో వెండి అమ్మవారిని పెడితే ఎంత బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు కూడా అన్ని అక్కడ పెట్టేసి పూజనైతే స్టార్ట్ చేసేసామన్నమాట. 9:30 10 వరకు పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాతకి ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే వాయినాలు ఇచ్చేసేసి 10:40 వరకు లాగిన్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇంకా పెద్ద టిఫిన్స్ ఏమి ఉండే కదా, చేసిన ప్రసాదాలే తినేసేయచ్చు అని చెప్పేసి ఇంకా ఇలా ఇద్దరం అయితే బాగా నేను ప్రశాంతంగా పనులు హడావిడిగా చేసుకున్న పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాము. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇదనమాట నేను చేసిన ప్రసాదాలన్నీ చెల్ల కోసం అని చెప్పేసి పెట్టాను. నేను తిన్నప్పుడు వీడియో తెలియదు ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోతుంది లాగిన్ అని చెప్పేసి. చెల్ల లంచ్ టైంలో వచ్చింది. ఇంకా అప్పటికి లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు నేను. సో ఇవే పెట్టిచ్చేసాను. ఏది బాగుందో టేస్ట్ చేసి చెప్పు అని అంటే తను మాత్రం దేవుడి కోసం కదా అన్నీ బాగుంటాయి అని చెప్పేసి ఏది చెప్పలేదు. సర్లే అని చెప్పేసి లైట్ తీసుకొని మేము కూడా తినేసి వర్క్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ నేను స్నానం చేసి మళ్ళీ దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ మేము విజయవాడకి వెళ్తున్నాం యాక్చువల్గా.
సో ఇంకా 10:00కి ట్రైన్. ఆలోపే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. పనులంటే మార్నింగ్ ప్రసాదాలు చేసినప్పుడు గిన్నెలు అయ్యి ఉంటాయి కదా, అవన్నీ గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. ఇంకా లాగౌట్ అయిపోగానే గిన్నెలన్నీ కడిగేసుకొని మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టుకున్న సామానంతా తీసి మళ్ళీ ఎక్కడ సర్దేసి, అమ్మవారి ఫోటో మాత్రం కదిలివ్వలేదు. ఇంకా మిగతా సామానంతా తీసేసి అన్నీ సర్దేసుకొని మిగిలిపోయిన ప్రసాదాలన్నీ తినేసి బావ నేనైతే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము 8:30కి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.